హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మనం పేజ్ మేకర్లో చెప్పుకునే టాపిక్ ఏంటంటే కంట్రోల్ ప్యాలెట్. ఈ ప్యాలెట్ గురించి ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, ఇదిగోండి, ఇది కంట్రోల్ ప్యాలెట్. ఈ కంట్రోల్ ప్యాలెట్ మీరు పేజ్ మేకర్ ఓపెన్ చేయగలే కంట్రోల్ ప్యాలెట్ డిస్ప్లే అవ్వలేదనుకోండి, ఓకేనా, మీరు విండో మెనూలోకి వెళ్ళి ఇక్కడ హైడ్ కంట్రోల్ ప్యాలెట్ లేదా షో కంట్రోల్ ప్యాలెట్ ఉండిద్దండి. అంటే హైడ్ అయి ఉందనుకోండి, షో కంట్రోల్ ప్యాలెట్ అని ఉండిద్ది, దాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ మీరు విండోలోకి వెళ్ళి షో కంట్రోల్ ప్యాలెట్ అనండి, మళ్ళీ డిస్ప్లే అవుతుంది. మరి దీనికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ సింగిల్ కోడ్. అంటే మనకి సింగిల్ కోడ్ డబుల్ కోడ్స్ ఉంటాయండి కీబోర్డ్లో. సింగిల్ కోడ్ కొట్టారనుకోండి హైడ్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ పట్టుకోండి, సింగిల్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా చూడండి వియర్స్, మనకి పేజ్ మేకర్లో డిస్ప్లే అయ్యే ఈ కలర్ ప్యాలెట్, టూల్ బాక్స్, మెనూ బారు, స్టాండర్డ్ టూల్ బారు ఇవన్నీ ఒక స్టాండర్డ్గా డిస్ప్లే అవుతూ ఉంటాయండి. కానీ ఈ పేజ్ మేకర్లో కంట్రోల్ ప్యాలెట్ అనేది మనం చేసే వర్క్ని బట్టి, మనం తీసుకునే ఆబ్జెక్ట్ని బట్టి, అంటే షేప్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా సరే దాని మోడ్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్దండి. ఓకేనా, కంట్రోల్ మోడ్ అనేది మనం చేసే వర్క్ని బట్టి దాని మోడ్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది. అలా ఎన్ని మోడ్స్ అంటే మొత్తం 4 మోడ్స్ అండి. ఓకేనా, అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి పాయింటర్ మోడు, సెకండ్ వన్ వచ్చి ఆబ్జెక్ట్ మోడ్. ఓకేనా, ఇప్పుడు డిస్ప్లే అయ్యేది పాయింటర్ మోడేనండి. మీరు మీ వర్క్లో ఎలాంటి ఆబ్జెక్ట్ కానీ ఎలాంటి టెక్స్ట్ కానీ సెలక్షన్ చేయకుండా నార్మల్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది పాయింటర్ మోడ్ అనమాట. ఎప్పుడైతే మీరు మీ వర్క్ ఏరియాలోకి ఒక షేప్ డ్రా చేసిన, ఓకేనా, లేదా ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అంటే ఒక పిక్చర్ తీసుకున్నా, ఇదిగోండి, ఇప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది ఆబ్జెక్ట్ మోడ్. ఓకేనా, ఇదిగో చూడండి, వేరేగా మారిందా లేదా దాని వ్యూ అనేది. చూడండి, మళ్ళీ నేను పాయింటర్ టూల్ తీసుకొని ఇప్పుడు ఏ షేప్ కానీ పిక్చర్ కానీ సెలక్షన్ లేదు, అప్పుడు డిస్ప్లే అయ్యేది పాయింటర్ మోడు. ఏదైనా షేప్ని కానీ పిక్చర్ని కానీ సెలక్షన్ చేసామనుకోండి, అప్పుడు డిస్ప్లే అయ్యేది ఆబ్జెక్ట్ మోడ్ అనమాట. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్ మోడ్లో ఉండే ఆప్షన్స్ కూడా ఏ విధంగా యూజ్ చేస్తారనేది చెప్పుకుందాం. అలానే థర్డ్ మోడ్ ఏంటంటే టెక్స్ట్ మోడ్. ఇది ఎప్పుడు డిస్ప్లే అవుతుందంటే ఎప్పుడైతే మనం టెక్స్ట్ టూల్ తీసుకొని ఏదైనా మ్యాటర్ని టైప్ చేసి సెలక్షన్ చేసాం, ఓకేనా, ఇలా సెలక్షన్ చేసాం, అప్పుడు టెక్స్ట్ మోడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉండిద్ది. అంటే ఒక టెక్స్ట్ స్టైల్స్ మార్చడం, సైజ్ మార్చడం, ఇవన్నీ అనమాట. అంటే లైన్ స్పేసింగ్ కానీ, ఎక్స్పర్ట్ కెర్నింగ్ కానీ, ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయండి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? టెక్స్ట్ మోడ్లో ఉంటాయి. ఒక టెక్స్ట్ని టైప్ చేసి సెలక్షన్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతూ ఉండిద్ది. అదే మీరు పాయింటర్ టూల్ తీసుకొని నార్మల్గా సెలక్షన్ చేశారనుకోండి టెక్స్ట్ని, ఇప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది ఆబ్జెక్ట్ మోడ్ అండి. ఎప్పుడైతే మీరు టెక్స్ట్ టూల్ తీసుకొని ఇలా సెలక్షన్ చేస్తారు చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా, ఇప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది టెక్స్ట్ మోడ్ అనమాట. మరి లాస్ట్ వన్ ఏంటంటే పారాగ్రాఫ్ మోడ్. ఇది టెక్స్ట్ మోడ్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ టీ అనే బటన్ ఉంది కదా, ఇది టెక్స్ట్ మోడ్. ఈ కింద ఇంకో ఐకాన్ ఉంది చూడండి, దాన్ని ప్రెస్ చేయండి, ఇది పారాగ్రాఫ్ మోడ్. అంటే సింగిల్ లైన్స్ కాకుండా మల్టిపుల్ లైన్స్ టైప్ చేసినప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ మోడ్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, అలా కంట్రోల్ ప్యాలెట్లో ఈచ్ మోడ్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దాంట్లో ఉండే ఆప్షన్స్ ప్రతిదీ విత్ షార్ట్కట్తో సహా ఏ విధంగా చేస్తారు అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటండి? పాయింటర్ మోడ్. ఈ పాయింటర్ మోడ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మీ మౌస్ పాయింటర్ యొక్క ఇక్కడ మనకి హారిజంటల్ రోలర్, వర్టికల్ రోలర్ ఉన్నాయి కదండి, వీటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా? ఇదిగోండి, 0 నుంచి దాదాపు 8.5 ఇంచెస్ దాకా ఉంది. అలానే ఇక్కడ 0 నుంచి దాదాపు 10 దాటింది. ఓకేనా, అంటే ఇదేమో ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్. మీ మౌస్ పాయింటర్ అనేది ఎక్స్ యాక్సెస్లో ఎంత డిస్టెన్స్లో ఉంది, వై యాక్సెస్లో ఎంత డిస్టెన్స్లో ఉందో ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉండిద్ది. ఇదిగోండి, ఎక్స్ యాక్సెస్లో 1.781 ఇంచెస్ దగ్గర ఉందంట మెజర్మెంటు, వై యాక్సెస్లో 9.188 ఇంచెస్ దగ్గర ఉందంట. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది జనరల్గానే చూసుకోవచ్చు అండి. ఈ విధంగా పాయింటర్ మోడ్ యూజ్ అవుతుందండి. అంటే మన మౌస్ పాయింటర్ అనేది ఏ యాక్సెస్ దగ్గర ఎంతెంత డిస్టెన్స్లో ఉంది, ఎంత మెజర్మెంట్లో ఉంది అనేది మనకు డిస్ప్లే అవుతూ ఉండిద్ది. మరి నెక్స్ట్ మోడ్ ఏంటండి? ఆబ్జెక్ట్ మోడ్. ఎప్పుడైతే మనం ఒక షేప్ని తీసుకోండి, ఈ విధంగా ఎప్పుడైతే ఒక షేప్ డ్రా చేసి
దాన్ని సెలక్షన్ చేస్తే అప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది ఆబ్జెక్ట్ మోడ్ అనమాట. ఓకేనా? సెలక్షన్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు కనిపించేది పాయింటర్ మోడ్. సెలక్షన్ చేయండి, అప్పుడు మీకు డిస్ప్లే అయ్యేది ఆబ్జెక్ట్ మోడ్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక నోట్స్లా కనబడుతున్నాయి కదా. ఎప్పుడు మీకు ఈ మిడిల్ నోడ్ని సెలక్షన్ చేయండి. ఒక్కోసారి ఆ కార్నర్లో ఇవి సెలక్షన్లో ఉంటాయండి. మిడిల్ నోడ్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం. ఇదేంటంటే మీరు డ్రా చేసిన షేపు ఎక్స్ యాక్సెస్లో ఎంతెంత డిస్టెన్స్లో ఉంది, వై యాక్సెస్లో అదే ఎంతెంత మెజర్మెంట్లో ఏందనేది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీని ప్లేస్ అనేది మారుస్తున్నా, అంటే మూవ్ చేస్తున్నా. ఇదిగోండి, ఎక్స్ యాక్సెస్ మారుతుందా లేదా? అలానే కొంచెం పైకి చూడండి, వై యాక్సెస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఈ విధంగా అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్స్ యాక్సెస్లో ఎంత మెజర్మెంటు, వై యాక్సెస్లో ఎంత మెజర్మెంట్ ఉన్నది అనేది చూపిస్తూ ఉండిద్ది ఇక్కడ. ఓకేనా? అలానే మనం స్టెప్ బై స్టెప్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు ఈ ఐకాన్స్ని యూజ్ చేసి. ఇదిగోండి, ఈ విధంగా. లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇదేమో ఇంక్రీజ్ చేసుకోవడం, ఇదేమో డిక్రీజ్ చేసుకోవడం. అలానే వై యాక్సెస్లో కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వేరే ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, WH విడ్త్, హైట్. మనం ఒక షేప్ డ్రా చేసామంటే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. కానీ ఒక షేప్ డ్రా చేసిన తర్వాత దానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వాలి అంటే మనం వెళ్ళాల్సింది ఆబ్జెక్ట్ మోడ్లోకి. రేపు ఫ్యూచర్లో విజిటింగ్ కార్డ్స్ డ్రా చేసేటప్పుడు కూడా మనకి విజిటింగ్ కార్డ్స్ మెజర్మెంట్స్ ఉంటాయండి. మరి ఆ మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనం వెళ్ళాల్సింది ఈ ఆబ్జెక్ట్ మోడ్లోకేనండి. ఇప్పుడు మనం డ్రా చేసిన ఈ షేప్, ఈ రెక్టాంగిల్ షేపు విడ్త్ వచ్చి 4.015 అండ్ హైట్ వచ్చి 2.984. ఇప్పుడు నేనేంటంటే నాకు ఎగ్జాక్ట్గా విడ్త్ వచ్చి 3 ఇంచెస్ కావాలి. సెలక్షన్ చేయండి, 3 ఎంటర్ కొట్టండి, అప్పుడే చేంజ్ అయ్యిద్ది. ఓన్లీ 3 ఇస్తే చేంజ్ అవ్వదండి. అలానే హైట్ 3నే కావాలి, 3 ఎంటర్ కొట్టండి. ఇంచెస్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు, మీకు రూలర్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఇంచెస్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తీసుకునిద్ది. లేదా ఇక్కడున్న ఈ యారో మార్క్స్ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ డిక్రీజ్ చేసుకోవచ్చు, విడ్త్ అయినా హైట్ అయినా ఈ విధంగా. ఓకేనా? అలానే ఇక్కడ చూడండి, రొటేట్. మీరు ఆల్రెడీ షేప్స్ని రొటేట్ చేశారండి, కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం రొటేట్ చేయలేదు కదండి. అంటే 30 డిగ్రీస్లోను 45 డిగ్రీస్లోను అలా రొటేట్ చేయలేదు కదండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బాక్స్లో రొటేట్ చేయొచ్చు పర్ఫెక్ట్ డిగ్రీస్ ప్రకారం. ఇక్కడ సెలక్షన్ చేసి 30 ఎంటర్ కొట్టండి, రొటేట్ అయిందా లేదా? లేదా 180 ఈ విధంగా. లేదా చూడండి, నేను -30 అన్నా, రివర్స్లో అయింది. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. లేదా స్టెప్ బై స్టెప్ కూడా మీరు ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడున్న యారో మార్క్స్ని యూజ్ చేసి. మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదా ఇక్కడున్న యారో మార్క్స్ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. ఓకేనా? అలానే ఇక్కడ నేను 0 డిగ్రీస్లో పెడుతున్నాను ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, ఇదేంటండి స్క్యూ. ఓకేనా? ఇదేంటంటే ఇక్కడ నేను 30 ఇస్తున్నాను, ఇదిగోండి ఈ విధంగా టాప్ బాటంలో ఈ విధంగా బెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను నెగిటివ్లో వేస్తున్నాను అనుకోండి, రివర్స్లో బెండ్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చేసుకోవాలంటే ఇక్కడున్న యారో మార్క్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ నాకు నార్మల్గా కావాలనుకుంటే మీరు ఇక్కడ దీన్ని సెలక్షన్ చేసి 0 ఎంటర్, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనా? అలానే ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ ఎందులో అండి, ఆబ్జెక్ట్ మోడ్లో. ఎలాంటి ఆబ్జెక్ట్నైనా, పిక్చర్నైనా ఇలా మీరు మెజర్మెంట్స్ అనేవి మార్చుకోవచ్చు. అలానే ఈ లాస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇదేంటంటే ఫస్ట్ వన్ వచ్చి ఫ్లిప్ హారిజంటల్, ఇదేంటంటే ఫ్లిప్ వర్టికల్ అండి. ఓకేనా? ఈ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే మనకి హారిజంటల్గా మిర్రర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, వర్టికల్గా మిర్రర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ 2 ఆప్షన్స్ యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ ఎలా యూజ్ అవుతాయి అంటే చూడండి, నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, ప్లేస్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ ఇలా తీసుకున్నాను అండి. ఇప్పుడు ఇమేజ్ని సెలక్షన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అయ్యేది కూడా ఆబ్జెక్ట్ మోడే. ఓకేనా? ఇప్పుడు దీనికి కూడా మెజర్మెంట్స్ మార్చవచ్చు. నేను ఇక్కడ 4 ఇచ్చాను, ఎంటర్. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అండి, రొటేట్ చేసుకోవచ్చు, స్క్యూ అప్లై చేయొచ్చు. అలానే ఇక్కడ చూడండి ఫ్లిప్ హారిజంటల్. ఇదేంటంటే ఇక్కడ హారిజంటల్గా ఇలా మిర్రర్ పెడితే రిఫ్లెక్ట్ అయ్యిద్ది కదా, ఆ విధంగా రిఫ్లెక్ట్ అయ్యిద్ది ఫోటో. ఇదిగోండి ఈ టైపులో, ఇదిగోండి. ఇందాకేమో మనకి రైట్ సైడ్లో ఉంది కదండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చినట్టు వచ్చింది ఫేస్ అనేది. ఓకేనా? లేదా డౌన్లో మిర్రర్ పెడితే ఏ విధంగా రిఫ్లెక్ట్ అయ్యిద్దో, అంటే మన షాడో లాగా
ఆ విధంగా ఇదేందండి ఫ్లిప్ వర్టికల్ అంటే ఆ ఆప్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇలా రిఫ్లెక్ట్ అయింది. అంటే డౌన్‌లో అనమాట ఈ విధంగా. ఓకేనా? అంటే ఇదేందంటే ఫ్లిప్ హారిజాంటల్, ఇదేందంటే ఫ్లిప్ వర్టికల్. ఈ 2 ఆప్షన్స్ కూడా బాగా యూజ్ అవుతాయి ముందు ముందు. అంటే వెడ్డింగ్ కార్డ్స్‌లో మీరు వెక్టార్ కార్నర్స్ గీసేటప్పుడు కొన్ని కార్నర్స్ అనేది మీరు ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్ ఇలా యూజ్ చేస్తా ఉంటారండి. ఈ విధంగా ఫండమెంటల్‌గా ఆబ్జెక్ట్ మోడ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ యూజ్ చేయొచ్చండి. అంటే మీరు డైరెక్ట్‌గా ఇవ్వచ్చు, లేదా అక్కడున్న యారో మార్క్స్‌ని కూడా యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం కంట్రోల్ ప్యాలెట్‌లో ఈ రిమైనింగ్ 2 మోడ్స్ ఉన్నాయి కదండీ! ఏది టెక్స్ట్ మోడ్, పారాగ్రాఫ్ మోడ్. ఆ మోడ్స్ గురించి, అందులో ఉన్న ఆప్షన్స్ గురించి షార్ట్‌కట్‌తో సహా చెప్పుకుందాం. ఓకే వ్యూయర్స్.